నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పెద్దవాళ్ళు ఒక మాట అంటుంటారు. ఎవరైనా కొంచెం ధైర్యం లేకపోయినా, భయంగా ఉంటున్నా, ఇడికని చిన్నప్పుడు పిరికి మందు నూరుకొస్తారా ఏంటి అని. ఆ మాట నేను కూడా విన్నాను. అసలు పిరికి మందు, పిరికితనానికి ఒక మందు ఉంటుందా? దాన్ని మళ్ళీ నూరిపోయటం ఏంటి? అదేమన్నా కషాయమా? ఆకుల? అసలు ఏంటండి? అదేమి మందు కాదు, మాత్ర మాట అంతే. ఎంత నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వేం చేయలేవు, చేస్తే ఏమైపోతుందో తెలుసా? అలా మాట్లాడగా 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 ఏమవుతుంది మెల్లిగా నూరటం అంటే ఏం చేయ ఇట్లా ఇట్లా అనేది కాదు కదా. ఇలా తీగ తీగ ఏమవుతుందంటే ఆ మాటల్లో ఉన్న స్వారస్యం అంతా వాడి బుర్రకి ఎక్కిపోతుంది అనమాట. పాతకాలంలో వాడి పిరికి ముందు నూరిపోయటం. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అనవసరంగా దిగబోక, పడిపోతావేమో, అలా మాట్లాడి మాట్లాడి నిజానికి సిచ్యువేషన్ వచ్చేసరికల్లా వాడికి ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అసలు చేయలేరు. చేయలేరు. దాని మీద ఒక సరదా కథ ఉంది. ఈ పిరికితనానికి మందు అనుకుంటుంది. పిరికి మందు అంటే పిరికితనానికి మందు అని భావించిన ఒక కథ చెప్దాం. మంచి సరదాగా ఉంటుంది. చందమామ కథ. పూర్వం ఓ రాఘవాపురం అనే ఊళ్ళో ఓ కనకమ్మ, ఓ చలమయ్య, భార్య భర్త ఇద్దరున్నారు. అయితే ఆ చలమయ్య పాపం ఏదో వ్యాపారాలు చేసేవాడు, అవి చేసేవాడు, ఇవి చేసేవాడు, ఏదో పని చేసేవాడు, ఏమీ లాభించేది కాదు. ఎవరైనా కామంది దగ్గర పని చేస్తే అక్కడ ఏదో పని పశాం అయ్యి వీడు తిట్లు తిని పని పోతూ ఉండేది. ఎప్పటికప్పుడు తిండికి వెతుకులాటగా గొండాటనగానే ఉండేది. జీవితం గొండాటనగా ఉండకూడదు. ఎంతసేపు మనం ఏదో ఒకటి చేసామనుకో, అది అవతల వాళ్ళు తిట్టిపోస్తున్నారనుకో, ఏం చేస్తాము? ముందుకు వెళ్ళబుద్ధి కాదు. పైగా వాళ్ళ ఇంట్లో చెడిపోయిందని వీళ్ళింటికి వెళ్తే వరే వాళ్ళ ఇంట్లో లాగా చేయబోకరా అంటారు. ఏదో పని చెప్పి ఊరుకోకుండా, బాబోయ్ అది చెడగొట్టావు గనక పగిలిపోతుందేమో, అలా మాట్లాడుతూ ఉంటే ఇక అసలు చెయ్యలేకపోతాను. ఈ కనకమ్మకి విసుగు పుట్టిపోయింది. 2-3 పిల్లలు ఉన్నారు, చేయలేకపోతున్నారు. ఏదో చిన్న కూలీకి వెళ్తే ఆ ఏ రోజు తిండి ఆ రోజే, కానీ రేపటి తిండికి ఇవాళ తెచ్చిపెట్టుకోవడం వాళ్ళ జీవితంలో లేదు. అలాంటి జీవితాలు ఇప్పటికీ ఉన్నాయి జయ భారతదేశంలో. ఏ రోజు పని ఆ రోజే, వాళ్ళ తిండికి సంపాదించుకోగలరు అంతే. ఈ పరిస్థితి ఉంది. ఉండేసరికల్లా ఈ చలమయ్య అన్నాడు, ఏమే నేను ఏదో ఒక పక్క ఊరు వెళ్ళి వ్యాపారం చేసి వస్తా, నువ్వేం చేస్తావంటే మన ఇంట్లో ఉన్నవి ముక్కుపుడక, ఆ చెవిదిద్దులు, సూత్రాలు ఇచ్చేసి, పిల్లలు మొలతాళ్ళు గిల్తాళ్ళు అవన్నీ అమ్మేసి ఒక 10 రూపాయలు పుచ్చుకుని, ఆ డబ్బు పుచ్చుకుని నేను పై ఊరు వెళ్ళి వ్యాపారం చేసి వస్తా. అప్పటిదాకా నువ్వు రోజు కూలో నాలో చేసుకుని కలో కొంచెం తాగి ఇంట్లో ఉండు అనేసరికల్లా ఆ అమ్మాయింది, ఓరిని దుంపదేగా, ఏదో ఒక రకంగా ఇద్దరం కలిసి పని చేసుకుంటుంటే ఒకరోజు అన్నం తినగలుగుతున్నాం కనీసం. నువ్వు ఇప్పుడు ఉన్నవన్నీ పట్టుకుపోయావనుకో, అక్కడ వ్యాపారంలో నష్టం వస్తే ఉన్నవి మనవి అన్నీ పోతాయి కదా, మొత్తం పోతుంది అని. ఇట్లా పనికిరాదు వ్యాపారాలు అవి, వాడెవడో ఫలానా వాడు వెళ్ళి చెడిపోయాడు, నీకు గుర్తులేదా? మీ బాబాయ్ మేనల్లుడు గుర్తులేదా? మీ బాబాయ్ వాళ్ళ బావమరిది కొడుకు ఇలాగే కదా ఊరెళ్ళి ఆ ఊళ్ళో అన్ని డబ్బులు పోగొట్టుకున్నాడు, అసలు వెళ్ళేటప్పుడే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసిందంటే ఎవరో వాళ్ళు లాక్కుని చక్క పోతారు అని అంటుంటే అన్నాడు, వస్తే ఇట్లా పిరికి మందు నూరిపోయికే నాకు, నువ్వు ఈ పిరికి మందు నూరిపోయటం మానేసి ఏదో ఒకటి ధైర్యంగా చేయాలి అనేసరికల్లా తలుపు టకటకా అని మోగేసరికి ఈ టైంలో ఎవరు వచ్చారు? చీకటి పడిపోయింది, రాత్రి 9 అయిపోయింది. ఈ టైంలో ఎవరు వస్తారు? అసలు 9 అంటే పల్లెటూళ్ళల్లో అర్ధరాత్రి 1 గంట అయినట్టు అంతే. సరే తలుపు తీశారు. తలుపు తీస్తే ఒక గూనిగా ఉన్న ఒక పిశాచం నుంచునుంది వాకిట్లో. అడిలిపోయారు వీళ్ళు. ఏమంది? పిరికి మంద అని చెప్తున్నావే, అదేమిటి పిరికితనానికి మందా? అదేమిటో నాకు ఇవ్వబా అనేసరికి వీడికి అర్థం అవ్వలేదు. నీకెందుకు అంది కనకమ్మ. అనేసరికి నాకెందుకు వద్దు, నాకే కావాలి. అసలు మాకు వల్లకాట్లో ఉన్న పిశాచాలన్నీ అల్లరి కుంకలు, ఎంత అల్లరి చేస్తాయో, వల్లకాట్ను కొలిక్కి తెస్తాయి అవి. ఎవరింటికైనా వెళ్ళాయంటే ఆ ఇంటిని ఇది చేసేస్తాయి అనమాట, భస్మీపటలం చేసేస్తాయి. ఎంత అల్లరిగా ఉంటాయో, ఎంత ధైర్యంగా ఉంటాయో. నాకు పిశాచాలంటే భయం. మనుషుల దగ్గరికి వెళ్తే కాళ్ళు వణికిపోతాయి. పిశాచాలకిట నాకు చచ్చే భయం. నేనేమీ చేయలేకపోతున్నా, నేనేం చేయలేను. ఎప్పుడూ ఆ చెట్టు పుచ్చుకుని ఆ చెట్టు మీద పడి వెళ్ళాడమే, వాటితో వెళ్ళలేను, మనుషుల దగ్గరికి రాలేను, సరదా తీరదు నాకు. ఏం చేయాలన్నా నాకు భయం వేస్తుంది. నువ్వేదో పిరికి మంది అన్నావు, ఆ మంది ఏదో నాకు కాస్త పోస్తే నేను కొంచెం ధైర్యంగా ఉంటానండి అనేసరికల్లా వీడు చెప్పబోయాడు చలమయ్య. ఇప్పుడు ఏం చేస్తుంది, కళ్ళతో సైజ్ చేసింది, నోరు మూసుకొని ముందు ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళింది. కాస్త అటు ఇటు చూస్తే వీడికి ఏం కనిపించినాయి? వాము, మిరియాలు, తర్వాత ఉప్పు, ఇంట్లో ఉన్న వస్తువులు అవి. సరే ఏం చేసింది? మిరియాలు, వాము,
ఉప్పు వేసి కల్వంలో బాగా నూరింది. ఊళ్ళలో ఏంది మనకు రోళ్ళు కల్వాలు సహజంగా ఉంటాయి. కల్వ అంటే తెలుసు కదా, ఇట్లా ఉంటుంది, మందులు నూరేది. అవునండి. దాంతో ఇలా నూరాలి, ఇట్లా ఇలా చేస్తారు. దంచేది కాకుండా గుండ్రాయిలాగా అంత పొడుగ్గా ఉంటుంది, దాన్ని ఏమో దీంట్లో నూరుతారు. సరే నూరింది. నూరి ఒక గ్లాసులో తీసుకొచ్చి ఇదిగో పిరికి మందని ఇచ్చింది. అంతకుముందు గూనిగా ఇలా ఉన్న పిశాచం కొంచెం లేచింది బాగా, ధైర్యం ఒక రవ. మందు కదా, అదేలేండి, మందు వేసుకుంటే వచ్చేది ధైర్యం అని చెప్పాక ఈ మందు వేసుకున్నాక ఈ కనకమ్మ ఏం చెప్పిందంటే, అసలు ఈ మందుకి ఎంత శక్తి ఉందో తెలుసా, మా ముత్తాత వాళ్ళ తాత అంతకుముందు పల్లెటూరులో ఉండేవాడు. ఈ మందు తాగేకే మా వంశానుచానంగా వస్తోంది మందు. ఈ మందు తాగేకే ఆయన రాజుగారి సైన్యంలో పెద్ద సైన్యాధికారి అయిపోయాడు. రాజుగారి సైన్యాధికారి ఇప్పుడు ఉన్నాడు చూసావా, అసలు వాళ్ళ ఆ అబ్బాయికి అంత విద్య రావడానికి కారణం మా ముత్తాత వాళ్ళ తాతయ్య కారణం. ఇప్పుడున్నాం ఆయనకి, ఆయనదే అక్కడ పెద్ద స్కూల్ ఉంది, మహాప్రతాపశాలి మహాశౌర్యశాలి. ఈ మందు వల్లే అవన్నీ వచ్చినాయని గంట సేపు చెప్పింది. ఆ పిశాచం అవన్నీ విన్నది. నేను వెళ్ళిపోతూ ఏం చేసింది, గాల్లో నుంచి ఇట్లా తీసి ఒక డబ్బుల మూట చేతులు పెట్టి, ఈ డబ్బుల మూట పడంగానే ఈ కనకమ్మంది, ఇది ఒక్క డోసు కాదు 3 రోజులు వేసుకోవాలి అని చెప్పి. అంటే 3 రోజులు 3 మూటలు వస్తాయి కదా. సరే పిశాచం ఏం చేసింది, ఈ పిశాచము నల్ల కాకిలాగా మారితే గుడ్లగూబలాగా మారి అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. అంతకుముందు దానికి గుడ్లగూబలా మారడాలు అవి వచ్చు, కానీ అది మారలా. భయం, దానికి ధైర్యం వచ్చింది కదా. ఇప్పుడు ఫలానా ఈ మందు తాగడం వల్ల ఫలానా ఆయన ఎవరో సైన్యాధ్యక్షుడు అయిపోయాడు అంటే మనం కూడా అయిపోతాం. అంతకుముందు వంగిపోయి ఇట్లా ఉన్నది, కొంచెం పర్వాలేదు, ఒక మాదిరిగా నుంచుట్టు ఉందన్నమాట. సరే 2వ రోజు వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారు, డబ్బుల మూట కొంచెం బరువుగానే ఉంది, బోల్ డబ్బులు అనుకున్నారు. మర్నాడు పొద్దున్న పప్పులు సామాన్లు తెచ్చేసుకుని మర్నాడు సాయంకాలం మళ్ళీ వచ్చింది గూని పిశాచం. అంత గూనిగా లేదు, కొంచెం గూనిగా ఉంది. సరే ఈవిడేం చేసింది, అసలు రాజులు వాళ్ళ వంశచరిత్రలు, ప్రతి రాజుగారి అబ్బాయిలకి ఎట్లా ఈ మందు నూరిపోస్తారు, పిరికితనం ఎలా పటాపంచలైపోతుంది మొత్తం చెప్పింది. మొత్తం ఒక 2 గంటల సేపు బాగా అర్థమయ్యేలా చెప్పింది. మళ్ళీ మందు నూరి గ్లాసులో పోసి ఇచ్చింది. ఆ పిశాచం తాగేసింది. ఈసారి అలా ఉన్నది ఇంకా కొంచెం స్ట్రైట్గా అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా గాల్లో నుంచి ఒక 100 నాణ్యాలు ఉన్న మూట తీసి కనకమ్మ చేతిలో పెట్టి ఈసారి పెద్ద నల్ల బిల్లిగా మారి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మొదట చిన్న గుడ్లగూబగా మారింది, ఇప్పుడు పిల్లిగా మారింది. సరే 3వ రోజు మళ్ళీ వచ్చేసరికల్లా సరే ఇది బాగా ఈవిడ వర్ణించి చెప్పింది. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చాలా చేశాను ఈ 2 రోజుల్లో, నా సరదా తీరే రోజు వచ్చింది. గట్టిగా మాట్లాడింది అనమాట. పిశాచానికి గూన్ లేదు, స్ట్రైట్గా నిలబడి ఉంది అది. సరే ఈవిడ మళ్ళీ మందు నూరింది, ఆ మందు చేతిలో పెడితే వెళ్తా అని వెళ్ళిపోబోతుంటే కనకమంది, అదేంటి 2 రోజులు 2 మూటలు ఇచ్చావు, ఇవాళ మూట ఇవ్వవా అనగానే, నువ్వు నన్నే మూట అడుగుతావా, నీకు ఇంత శక్తి అని పెద్ద రాబందులాగా మారి ఇంత పొడుగున 4 జాపి గాల్లో ఇంచి తను ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన 2 మూటలు లాగేసుకుని ఒకటే పరుగు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఈ రాబందు పెద్దగా కేకలు పెట్టడము, అరవటము, అది కీమ నడిచేసరికి చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళంతా చేరిపోయారు. ఏంటి అని ఏదో కంగారు పుట్టింది, తలుపులు పగలగొట్టుకుని వెళ్ళిపోయింది అది రాబందు. బయటికి వెళ్ళిపోయేసరికి చుట్టూతా ఇళ్ళ వాళ్ళంతా చేరారు. ఏమైందంటే ఇద్దరు కలిసి లబోదిబోమని నడిచారు. 2 రోజుల నుంచి పిరికితనం పోవడానికి పిశాచానికి మందిస్తే గూని పిశాచం ఒకటి వచ్చిందంటే చుట్టుపక్కల ఇళ్లలో ఒక ముసలాయన చెప్పాడు, అవును ఈ మర్రి చెట్టు మీద ఒక గూని పిశాచం ఉంటుంది, అది ఇట్లా వంగి నడుస్తుంది, పిశాచాలను చూస్తారు ఆ ఊళ్ళో వాళ్ళు. దాంతో గూని పిశాచానికి ఇప్పుడు రాబందైపోయే శక్తి వచ్చింది. జనాలంతా ఎవరి దారిని వాళ్ళు మాట్లాడుకుంటూ పోయారు. వీళ్ళు ముందు రోజు 4 వస్తువులు తెచ్చుకున్నారుగా, అదే మిగిలింది. అయితే ఈ కనకమ్మ మెల్లిగా ఆలోచించుకోవడం మొదలెట్టింది. పెద్ద దారిపోయే పిశాచానికి మనం ఇచ్చిన మందేముంది, వాము మిరియాలు ఉప్పు, అది మనం రోజు వేసుకునేది. పనిచేసింది దేవుడు మందు కాదు, మాటలు పనిచేసినాయి. మనం ధైర్యం చెప్పడం, బాగా చెప్పడం వల్లే పనిచేసినాయి. ఈ మొగుడు చచ్చుగా ఉన్నవాడికి 4 మంచి మాటలు చెప్తే సరిపోతుంది కదా అని ఇక మొగుడిని ఊరు బదులు వెళ్తానంటే ఒప్పుకోకూడదు, కాస్త వాడికి ధైర్యం చెప్పాలని పడుకుని నిద్రపోయింది. తెల్లారు లేచి వాకిట్లో కళ్ళాపి చల్లేసరికి అవతల ఇంట్లో ఉన్న ఒక ముసలాయన ఒక 10-12 ఏళ్ల పిల్లాన్ని చేత్తో పుచ్చుకొచ్చాడు. ఏమే కనకమ్మ, నువ్వు గూని పిశాచానికి మందిచ్చావు కదా, ఆ మందేదో మా పిల్లాడికి వీడికి చచ్చే భయం, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా రమ్మంటాడు అని నీ కష్టం ఉంచుకోనిలే అని 10 రూపాయలు చేతిలో పెట్టాడు. రోజు కూలికి రూపాయి వచ్చే రోజు అది. 10 రూపాయలంటే అదే ఇంట్లో ఉన్న వస్తువులతో ఏమీ లేదు, అది పెద్ద వస్తువు కూడా కాదు. ఆ 10 రూపాయలు రొంటిని పెట్టుకుని రారా కుర్రాడని వాడి దగ్గర కూర్చోబెట్టుకుని వాడికి ఏవో 4 ముక్కలు చెప్పి ఇంతమంది ఇచ్చింది. సాయంత్రానికి 6-7 వచ్చారు.
బాగుంది. ఒట్టి మాటలే కదా. ఆ, ఇప్పుడు నువ్వు మాటని సరిగ్గా తీసుకోవటం నీకు చేత కావాలి అంతే. అంతే. ఇక ఆ తర్వాత కనకమ్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఆ చలమయ్య పట్నం వెళ్ళి కనకమే కనకమా. అదే ఇప్పుడు భూని పిశాచం వీళ్ళకి చేసిన మేలంటే ఈవిడ మంచి మాట చెప్పగలదు. అంతే. 10 రూపాయలు దగ్గర చేరేసరికల్లా ఏముంది, ఏదో వ్యాపారం ఇక్కడే చేసుకుంటారు. క్రమంగా చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ప్రధానంగా పిరికితనాలు వాటిని పోగొట్టాలంటే మనకి చాలా ఏం అక్కర్లేదు, మందులు అక్కర్లా వాటికి. మాట సరిగ్గా చెప్పగలిగే వాళ్ళు దొరికితే చాలు. పిరికి పిశాచం కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, పిరికి మందు. రైట్ రామ్ గారు, ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.